హలో హబీబీస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మన రాజమండ్రి అబ్బాయి. ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్నే లేచాం. ఇక్కడ లోకల్ బ్రెడ్తో పిజ్జా అమ్ముతారంట. ఎస్, మీరు అన్నది కరెక్టే, లోకల్ బ్రెడ్తో పిజ్జా అమ్ముతారంట. మనం తినడానికి వెళ్తున్నాం. ఏంటండి బాబు, ఈ ఊరు మొత్తం కొండల పైన దోలు తీరిపోతుంది, దిగలేక. అయ్యా, లోకల్ వాటర్ అండి ఇక్కడ తాగడానికి, అందరికీ ఫ్రీ అంట. ఎవరన్నా రావచ్చు, ఎలాగన్నా తాగొచ్చు. ఇంకా కత్తులు గిత్తులు కటార్లు. ఫైనల్లీ మన లొకేషన్కి అయితే వచ్చామండి. ఇది ఎంతో పెద్దగా దూరంగా లేదు. మేము ఫతేహ్ అనే ప్లేస్లో దిగాము. ఆ ప్లేస్లో మా హోటల్కి జస్ట్ వెనకాలే ఉందన్నమాట. సో మాకు ఒక మహా అయితే 3 నిమిషాలు వాక్ అంతే. ఇంక ఈ డోర్ చూడండి, అసలు ఎన్ని సంవత్సరాల పాతదో నేను అసలు చెప్పలేను. ఇంకా లోపలికి అడుగు పెట్టగానే ఇంకా అదొక ఓల్డ్ వైపు. ఎలా అనిపిస్తుంది అంటే, ఇక్కడికి వస్తే పాత సినిమాల్లో దొంగలు వాళ్ళు కూర్చొని డిస్కషన్ పెట్టుకుంటూ ఉంటారు కదా, మధ్యలో సడన్ గా మన హీరో ఎంటర్ అయ్యి చేసింగ్లు అవి జరుగుతుంటాయి. అలా అనిపించింది నాకు ఈ ప్లేస్ లో ఎంటర్ అవగానే. చూడండి, ఆ అంబియన్స్ కానీ, చిన్న ప్లేస్ లో ఆ చైర్స్ కానీ ఎక్సలెంట్ అనే చెప్పుకోవాలండి నిజంగా. ఇంక వాల్స్ అన్ని పెయింటింగ్స్ తో నిండిపోయి ఉన్నాయి. ఇక్కడికి ఎంతో మంది యాక్టర్లు వాళ్ళు వచ్చారంట, వాళ్ళ ఫొటోస్ అవి ఇవి అంతా అవే ఉన్నాయండి. ఇంకా అక్కడ లేడీస్ ఉన్నారు కాబట్టి మనం ఎక్కువ డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పేసి ఇంకా అటువైపుకి వెళ్ళలేదు. లేడీస్ జెంట్స్ అందరూ వచ్చి పొద్దున 6 నుంచి మొదలవుతుందండి బాబు. ఇక్కడ మామూలుగా లేదు అసలు. ఇంకా లేట్ చేయడం ఎందుకని చెప్పేసి మనోడు మాకు కొంచెం ప్రైవేట్ రూమ్ ఇచ్చాడు. ఆ లోపలికి వెళ్ళి కూర్చొని సింపుల్ మెన్యూ, ఒక 3-4 ఐటమ్లు ఉంటాయి పిజ్జాల్లో వీళ్ళ దగ్గర. దాని మించి ఏం ఉండవు. సో మనం టక్ అని వెళ్ళి ఒక వెజ్ ఒక నాన్ వెజ్ పిజ్జా అయితే చెప్పేసాం. వీళ్ళ దగ్గర ఎంత మంచి ఆర్ట్ ఉందంటే, ఈ ఆర్ట్స్ అన్ని చూడండి, ఇవి ఏవి మీ కెమెరాతో తీసినవి కాదు, అన్ని హ్యాండ్ తో పెయింట్ చేసినవే. ఎక్సలెంట్ ఆర్ట్ అండి అసలు. మొత్తం ఆ రెస్టారెంట్ అంతా ఇలాంటివి నిండిపోయి ఉన్నాయి, అన్ని గీసినవే. వస్తుందండి మన స్టార్ ఐటమ్ ఆఫ్ ద డే. ఇదేంటంటే పిజ్జా, లోకల్ పిజ్జా. ఏంటి స్పెషల్ అంటే, బ్రెడ్ ఫెర్మెంటెడ్, చీజ్ లోకల్, చిల్లీస్ హోమ్ మేడ్, అన్నీ హోమ్ మేడ్ అండి, లోకల్. ఎక్సలెంట్ గా ఉందండి టేస్ట్ మాత్రం. ఇంకా దీని తర్వాత ఇంకో పిజ్జా తీసుకున్నాం. ఇది మిన్స్డ్ మీట్ అంటే బేసికలీ కీమా వెజిటబుల్స్ వేసి ఇచ్చాడు. 2 అమ్ముతాడండి వీడి దగ్గర. అసలు టేస్ట్ మాత్రం ఉంటుందండి నెక్స్ట్ లెవెల్ అంతే. అసలు బయలుదేరిపోయామండి దేశ సంచారానికి. ఇక్కడ ఏదో గ్రాండ్ బజార్ అని ఉందంట, గ్రాండ్గా వదిలించుకుందామని వెళ్తున్నాం అక్కడికి. అన్నీ గ్రాండ్గానే ఉంటాయంట, అంటే రేట్లు వస్తువులు కాదు. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అండి, ఇక్కడ టర్కీలో మొత్తం ఫస్ట్ కాపీయే. మనుషులను కూడా జిరాక్స్లు దింపేసేలాగా ఉన్నారు వీళ్ళు. అన్నీ ఫస్ట్ కాపీలు దొరికేస్తున్నాయండి ఇక్కడ. చూడు, మనం ట్రామ్ ఎక్కబోతున్నాం. ట్రామ్ ఎక్కి అక్కడ దిగి మనం మళ్ళీ మాట్లాడదాం, ఓకేనా? లెట్స్ గో. ఫైనల్లీ మన లొకేషన్కి వచ్చామండి. ఇది ఒక వైబ్, ఇట్స్ ఏ వైబ్ ఇన్ ఇట్ సెల్ఫ్ అంతే. ఏం జనం, ఏం అందం, మామూలుగా లేదండి అసలు. No, brother, it's okay. Thank you. Sonra dedim tamam ben arayayım. Açmadım ben. Ya sonra dedim ki ben arayayım. అమ్మ బాబాయ్ ఎంటర్ అవగానే ఏంటి ఇక్కడే దిగాం. అన్ని బంగారం, మొత్తం బంగారం ఉంది ఏంటి బా. కళ్ళు అటు ఇటు పోతున్నాయి. ఎంటర్ అవ్వగానే ఫస్ట్ గోల్డ్ షాపులు తగిలినాయండి. ఇంకేం చేస్తాం, నా బ్యాడ్ లక్ అనుకోలే, ఏమనుకోలే. అక్కడ గోల్డ్ అదర్సు, ఇక్కడ మా గుండ్లు బెదర్సు. కాకపోతే ఎప్పుడో ఒకసారి ఒక చిన్న అడుగుతూ ఉంటారు ఆడోళ్ళు, గోల్డ్ అని అదని ఇదని. మన అవి కూడా కొనేపోతే అలాగా. అందంగా ఉండడం, అలంకరించుకోవడం వాళ్ళ హక్కు అంతే. సో వాళ్ళు అడుగుతారు, మనం కొనిచ్చేయాలి. ఎక్కువ డిస్కషన్ పెట్టకూడదు అక్కడ. సో అలా గోల్డ్ తీసుకోవడానికి లోపలికి వెళ్ళిపోయాం అనమాట. నాకు ఈ గోల్డ్ షాపులు చూస్తే దుబాయ్లో గోల్డ్ సూక్ గుర్తొచ్చిందండి. ఎగ్జాక్ట్గా అక్కడ ఎలా ఉంటుందో ఈ లాస్ట్ ఈజ్ దింపేశారు. కాపీ చేయడంలో ఎక్స్పర్ట్స్ అని చెప్పాను కదా నేను, వీళ్ళు అదే చేశారండి. దుబాయ్లో ఉన్న గోల్డ్ సూక్ని యాజ్ ఇట్ ఈజ్ దింపేశారు. ఇంకా చాలా చేశారు వీళ్ళు, తర్వాత చెప్తాను. ఇంక లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి కొంచెం గోల్డ్ అయితే కొనేసాం అనమాట. ఎందుకంటే గోల్డ్ కొంచెం కంపారిటివ్లీ ఇండియాతో పోల్చుకుంటే కొద్దిగా గొప్ప చీప్ ఉంది ఇక్కడ.
చీప్ అని చెప్పలేను కానీ కొంచెం తక్కువ ఉంది రేట్ అంతే, పెద్ద డిఫరెన్స్ ఏం పడదండి. सामने अच्छा है, अब ये अच्छा है। హోమ్ మినిస్టర్ ముందర మోడల్ కన్నా ఈ మోడల్ బాగున్నాయంట. ఇంకెక్కువసేపు ఇక్కడ ఉంటే మన జేబుకి హానికరం అని చెప్పేసి ఏదో గోల్డ్ కావాలి అవి ఇవి కావాలంటే అన్ని ఇప్పించేసి తొందరగా ఈ జాలంలోంచి మనం బయటపడిపోయాం. ఇంకా బయటికి రాగానే ఇది ఇంకో వింతలోకం. బయటికి రాగానే టర్కిష్ డిలైట్లు అమ్ముతున్నారు. అంటే అక్కడ లోకల్ స్వీట్లు బాగుంటాయండి. అన్ని డ్రై ఫ్రూట్స్ భయంకరంగా తింటారు. దాంతోపాటు వీళ్ళు షుగర్ కూడా చాలా విపరీతంగా తింటారండి. వీళ్ళకి అదేం ఆనందం నాకు అర్థం కాదు అసలు. ఇంకొంచెం ఎదరికి వెళ్తే మన నాన్ వెజ్ నాన్న చూపిస్తాడు కదా, నత్తలు 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 తిన్నానని చెప్పేసి, ఇవే అన్నమాట. సో ఇక్కడ నత్తలు అమ్ముతారు. ఇవి కొనుక్కొని జనాలు తెగ తినేస్తూ ఉంటారు. మనకి అబ్బే మనం ఎప్పుడు ట్రై చేయలేదు, ఎందుకు వచ్చిన రిస్క్లే అని ఎదరికి వెళ్ళిపోయాం అనమాట. ఇంక సరే అని చెప్పేసి ఇంకా అలా వెళ్తూ వెళ్తూ ఇంకా చిన్న బయటకు వచ్చిన తర్వాత అంత పెద్ద మార్కెట్ ఏమి ఉండదండి, చిన్నగా ఉంటుంది. అలా ఎక్స్ప్లోర్ చేస్తాం. ఏ టు జెడ్ అన్నీ అండి, అన్నీ అంటే అన్నీ దొరికేస్తాయి అనమాట ఈ వీధుల్లో. ఇలా ఒక్కసారి దూరితే చాలు. ఇంక ఇక్కడ హ్యాండ్ మేడ్ సోప్స్ కూడా అమ్మేస్తున్నారు వీళ్ళు. ఇవైతే చాలా బాగున్నాయండి. ఫ్రాగ్రెన్స్ అయితే ఎక్సలెంట్ అనే చెప్పుకోవాలి. మెయిన్ వీళ్ళకి ప్యూర్ మిల్క్ ఒకటి దొరుకుతుందేమో, ఎక్సలెంట్ అనే చెప్పుకోవాలండి. టర్కిష్ డిలైట్ ఇగో డ్రై ఫ్రూట్ స్వీట్స్ చెప్పాను కదా నేను, ఏ ఉన్నాయండి టేస్ట్ అసలు, ఏ ఉన్నాయండి. ఇంక నా ఫేవరెట్ వచ్చేసి బక్లవా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బక్లవా. ఈ స్వీట్ని బక్లవా అంటారండి. మామూలుగా ఉండదు అసలు. దీని టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవాలి. తినేసిన తర్వాత షుగర్ వచ్చినా పర్లేదు అనిపిస్తుంది, అంత బాగుంటాయి. ఈ మాస్క్ ఉంది చూడండి, అసలు ఏమైనా బ్యూటిఫుల్గా ఉందా. అదే సిటీ మెరిసిపోతుందంటే నమ్మండి. కానీ సిటీలో నాకు నచ్చింది ఒకే ఒక విషయం అండి, భయంకరమైన స్మోకింగ్. ఏమైనా వ్యూ ఉందా అండి. ఇది క్రూజ్, మంచి నది, ఇంకది బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్కి స్పెషాలిటీ ఉందండి. అదేంటంటే ఈ బ్రిడ్జ్ పైన అంట కనీసం ఒక 50-60 మంది ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం దాకా చేపలు పట్టుకుంటూ ఉంటారంట. చేపలు పట్టుకుని అక్కడికక్కడ ఫ్రెష్గా అమ్మేస్తారంట. మా వాడు నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, టర్కీ వాడు మరీ చెప్పాడు ఖచ్చితంగా ట్రై చేయి అని చెప్పేసి. ఇప్పుడు మనం సపరివార సమేతంగా పైకి ఎక్కేసి చేపలను పట్టుకొని చేపలు తినేస్తాం.